నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. ఏపీలో 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల మధ్య చాలా సమీకరణాలు మారిపోయాయి. దేనికవే ప్రత్యేకం. 2014 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడినా 2019 ఎన్నికల్లో మాత్రం 151 సీట్లతో సునామీ సృష్టించింది. అందుకు కారణం పొత్తుల రాజకీయమేనా? ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతోన్న వైసీపీకి ప్రత్యామ్నాయం ఎవరు? జనసేన బీజేపీ కూటమి వైసీపీ ప్రభంజనాలకు అడ్డుకట్ట వేయగలదా? అంత బలం ఆ రెండు పార్టీల కూటమికి ఉందా? పొత్తుల లెక్కల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? ఇంతకు జనసేన బీజేపీతో కలిసుంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్న విషయాలపై ఇవాల్టి స్పాట్లైట్. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో తిరుగులేని పవర్ ఆ పార్టీ సొంతం. అయితే ఏపీలో మాత్రం కమలం పార్టీ ఇప్పటికీ పసికూనే. ఏపీ బీజేపీలో ప్రభావితం చేయగలిగిన బలమైన నేత ఒక్కరూ లేకపోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చూస్తే పవన్ ఇమేజ్ జన సైనికుల కష్టం లాగేసుకుని ఏపీలో బీజేపీ బలపడాలని భావిస్తోందా? బీజేపీ జనసేన విడిపోతే వైసీపీకి తిరుగుండదా? 2014లో మాదిరిగా బీజేపీ జనసేన టీడీపీలు ఏకమైతే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పాలనకు ఎండకాడు పడడం ఖాయమా? బీజేపీ జనసేన పొత్తుతో ఇప్పుడు ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన 2014లోని ఇరు పార్టీలు పొత్తు పెట్టుకున్నా నాటి ఎన్నికల్లో పవన్ ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. నాటి ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి పవన్ మద్దతు ఇవ్వడంతో ఆ రెండు పార్టీలకు చాలా లబ్ధి కలిగి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే పవన్ కళ్యాణ్ స్టామినా ఏ పార్టీతో తెలుగు ప్రజలకు తెలిసొచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇందులో స్థానికంగా కాస్త పెద్ద పార్టీ అనుకున్న తెలుగుదేశం సైతం 23 సీట్లకే పరిమితమై చావు తప్పి కన్నులొట్టబోయింది. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తే చిన్నప్పుడు చదువుకున్న పాఠమొకటి గుర్తుకు రాక మానదు. పొత్తుతో 2014 ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేనలు 2019 ఎన్నికలకు వచ్చేసరికి కలహాలతో అదే వైసీపీ చేతిలో తమ అడ్రస్లు గల్లంతు చేసుకున్నాయి. 4 దున్నపోతులు ఓ సింహం కథ మాదిరి పాఠాలలో చదువుకున్నట్టు సేమ్ టు సేమ్ అదే కథ రిపీట్ అయి కూర్చుంది. ఆ కథలో దున్నపోతులు కలిసినంతకాలం సింహం వాటిని ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత వాటిలో అవి కలహించుకుని విడిపోయాక మాత్రం సింహం ఒక్కొక్క దున్నపోతును పీక్కు తిన్నట్టు టీడీపీ, జనసేన, బీజేపీలు 2014లో కలిసి పోటీ చేసి వైసీపీని చిత్తుగా ఓడించాయి. దివంగత వైఎస్పై సానుభూతి సైతం 2014 ఎన్నికల్లో పనిచేయలేదు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేసి వైసీపీ ముందు అడ్డంగా తేలిపోయాయి. అయితే 2019 ఎన్నికలకు ముందు బీజేపీని బాగా తిట్టి దూరమైన టీడీపీ ఎన్నికల తరువాత నుండి కమలంతో చెలిమి కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకు ఉదాహరణే పార్లమెంట్లో కేంద్రానికి ప్రతి బిల్లుకు మద్దతు తెలపడం. అయితే 2019 ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీ, జనసేనల మధ్య మాత్రం పొత్తు కుదిరింది. ఇప్పుడు బీజేపీ, జనసేన మధ్య ఉన్న పొత్తు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అలాగే కమలం పార్టీ, గ్లాస్ పార్టీలు విడిపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. బీజేపీ కోణం నుంచి చూస్తే ఇప్పటి వరకు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజాభిమానం, మంచి చరిష్మా ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లభించలేదు. వెంకయ్య నాయుడుకు ప్రజాభిమానం పెద్దగా లేకపోయినా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు.
ఉపరాష్ట్రపతి స్థాయికి చేరారు. అయితే వెంకయ్య కూడా ఏపీ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షులుగా పనిచేసిన వారంతా నియోజకవర్గానికి ఎక్కువ, జిల్లా స్థాయికి తక్కువ అన్న స్థాయి గలవారి. దీంతో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఫలితాలను ప్రదర్శించలేకపోయింది. 3 సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బలపడకపోగా నష్టపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ మాత్రం లాభపడింది. అయితే బీజేపీ ఏపీలో బలమైన పార్టీగా ఎదగలేకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. బీజేపీలో ఉండే కొంతమంది నేతలు తమ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ, వైసీపీలకు అనుకూలంగా మెలుగుతూ బీజేపీకి నష్టం చేకూర్చడం వల్లనే ఏపీలో బీజేపీ బలంగా ఎదగలేకపోవడానికి ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా అనేక అడ్డంకుల వలన బీజేపీ ఎదగలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీలో ఎదగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగల, రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని ఆకర్షించగల నాయకుడి అవసరం ఆ పార్టీకి ఏర్పడింది. ఇంకోవైపు జనసేనకు కూడా కేంద్రంలో బలమైన పార్టీతో రాజకీయ అండ అవసరమైంది. ప్రశ్నిస్తే ప్రభుత్వ వేధింపులు, వైసీపీ క్యాడర్ జనసేన క్యాడర్ను గ్రామాల్లో తిరగనీయకపోతుండడం, ఇలాంటి అనేక కారణాలతో బీజేపీ లాంటి బలమైన జాతీయ పార్టీ అవసరం జనసేనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఆ 2 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అయితే బీజేపీ, జనసేనల మధ్య పొత్తుతో ఇక్కడ ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్నదే అతిపెద్ద ప్రశ్న. ముందుగా ఈ పొత్తులో బీజేపీ, జనసేనల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాబలం, చరిష్మా ఉన్న నేత ఎలాంటి అవినీతి మరకలు లేని వ్యక్తితో పొత్తు వల్ల బీజేపీకి ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు సైకిల్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లనే బీజేపీ పోటీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జనసేనతో పొత్తు వల్ల అలాంటి దురవస్థ బీజేపీకి తప్పుతుంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయొచ్చు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో అదే జరిగింది. మరోవైపు బీజేపీతో పొత్తు వల్ల ఇటు జనసేనకు కొంత లాభం, కొంత నష్టం ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు. అర్ధబలం, అంగబలం లేని పార్టీ ఏపీలో ఏదైనా ఉందంటే అది జనసేన మాత్రమే. బీజేపీతో పొత్తు వల్ల ఆర్థిక బలం బీజేపీ చూసుకుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్కు ఆ బాధలు తప్పుతాయి. కేంద్రంతో పొత్తు ఉన్న పార్టీ కాబట్టి జన సైనికులపై కొంతమేర దాడులు తగ్గుతాయి, కేసుల వేధింపులు తగ్గుతాయి. తనను, తన పార్టీని ఇబ్బంది పెడుతున్న అధికార వైఎస్ఆర్సీపీకి బీజేపీని దన్నుగా చేసుకుని చుక్కలు చూపించొచ్చు. గత ఎన్నికల్లో దారుణ ఓటమితో నిస్తేజంలో ఉన్న జనసేన క్యాడర్ కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోవడానికి, రెట్టింపు జోష్తో పనిచేయడానికి బీజేపీతో పొత్తు ఉపయోగపడుతుంది. కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రయోజనాలను సాధించే అవకాశం పవన్కు ఉంటుంది. బీజేపీతో పొత్తు వలన జనసేనకు ఇలాంటి లాభాలు ఉన్నప్పటికీ అంతిమంగా మాత్రం నష్టమే ఎక్కువ జరుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ అనే పార్టీ కేంద్రంలో ప్రస్తుతం ఎదురు లేకుండా ఉన్న పార్టీ. దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుండో కాచుకుని కూర్చుంది. అలాంటి పార్టీ ఇంకో పార్టీకి ఉప్పందిస్తుందంటే నమ్మలేం. తాము ఎదగడానికి పవన్ ఇమేజ్ను వాడుకుంటుంది తప్ప జనసేనకు లాభం చేకూర్చగలదని భావించలేం. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్లో జనసేన బలాన్ని వాడుకుని తెలంగాణలో లబ్ధి పొందింది కమలం. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం తమకే మేలు కలిగేలా పవన్ను ఒప్పించి మరీ తమ అభ్యర్థిని పోటీకి దింపుతోంది. ఇలా ఓవైపు జనసేన త్యాగాలకు అడ్డాగా మారిపోతే బీజేపీ మాత్రం జనసేన త్యాగంతో అందలమెక్కాలని చూస్తోంది. దీంతో అంతిమంగా జనసేనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు బీజేపీ విధానాల వలన కొన్ని వర్గాలు జనసేనకు దూరమవుతున్నాయన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీకి అన్యాయం చేస్తోన్న పార్టీతో కలిసుంటే తమను జనం తిరస్కరిస్తారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతిన్నామని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 100% బీజేపీ వలన నష్టపోయాం. ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులకు కానీ, కార్పొరేటర్ అభ్యర్థులకు కానీ బీజేపీ నుంచి మద్దతు లభించాల. మేము మా బలమైనటువంటి స్థానాల్లో మాకున్నటువంటి క్యాడర్ పూర్తిగా బీజేపీకి పనిచేసింది. కానీ బీజేపీ నాయకులు ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకత్వంతో కలవల, క్షేత్రస్థాయిలో కూడా మద్దతు ఇవ్వాల. బీజేపీకి సంబంధించి కొన్ని విధానపరమైనటువంటి అంశాలు అవన్నీ కూడా జనసేన పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
వాళ్ళ విధానపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా జనసేన పార్టీని పూర్తిగా విజయవాడ నగరంలో ఇబ్బంది పెట్టింది. కొన్ని ఎస్సీ ఏరియాలకు వెళ్ళినా, ఎస్టీ ఏరియాస్కి వెళ్ళినా, ముస్లిం ఏరియాలకు వెళ్ళినా అక్కడ జనసేన పార్టీ జెండాతో పాటు బీజేపీ పార్టీ జెండా ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ కూడా మాకు పోయింది. అందువల్ల మేము సీట్లు కైవశం చేసుకోలేకపోయామనేటువంటి విశ్లేషణ కూడా నా దగ్గర చాలా స్పష్టంగా ఉంది. సరే, బీజేపీతో పొత్తు వలన సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందనో లేదంటే ఎదగలేకపోతున్నామనో పొత్తు విరమించుకుంటే జనసేన పరిస్థితి పొయ్యిలో నుంచి పెనం మీద పడ్డట్లవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడంటే బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి జనసేన శ్రేణులు కాస్తంత స్వేచ్ఛగా విహరించగలుగుతున్నాయి. ఒక్కసారి గనుక బీజేపీతో పొత్తు విరమించుకుంటే ఇక జనసేన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్కన ఉండడం ఖాయమంటున్నారు. జనసేన శ్రేణులపై అధికార పార్టీ జులుం సాగిస్తుందని, అధికార పార్టీ దాడులకు తెగబడుతుందని, జనసేన నేతలు జనంలో తిరగకుండా కేసులు బనాయించి లోపల పడేస్తారని చెబుతున్నారు. దీంతో బీజేపీతో పొత్తు కొనసాగించినా, బ్రేకప్ చెప్పినా అంతిమంగా నష్టపోయేది మాత్రం జనసేనే అని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఈ నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళన నెలకొన్నట్లే కనిపిస్తోంది. స్పాట్లైట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. జనసేన బీజేపీలు విడిపోయినా కలిసున్నా మిగతా పార్టీలకు ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయి? అధికార వైసీపీ కోరుకుంటోంది ప్రతిపక్షాల విచ్ఛిన్నమేనా? టీడీపీ బలమైన పార్టీగా చెప్పుకోవాలి అంటే బీజేపీ జనసేనల పొత్తుకు బ్రేకులు పడాల్సిందేనా? బీజేపీ జనసేన జట్టులోకి తెలుగుదేశం జొరబడాలని చూస్తోందా? పొత్తుల రాజకీయంలో ఎటు చూసినా దెబ్బ తగిలేది జనసేనకేనా? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జనసేన శ్రేణులు బీజేపీకి సహకరిస్తాయా? మరి ఈ నేపథ్యంలో ఏపీ భవిష్యత్ రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయి? ఇక జనసేన బీజేపీ పొత్తు కనుక విడిపోతే వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అని ప్రచారం చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలు అంటే జనం కేంద్ర స్థాయిలో ఆలోచిస్తారు కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో చూస్తే వైసీపీకి పోటీదారుగా బీజేపీనే భావిస్తారు ప్రజలు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే లబ్ధి చేకూరుతుందన్నది ఒక నమ్మకం. ఇంకోవైపు జనసేనతో పొత్తు కారణంగా బీజేపీని వైసీపీకి బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. అదే గనక జనసేనతో పొత్తుకు బ్రేక్ పడితే పవన్ వేరు పడిపోతారు. అప్పుడు బీజేపీ జనసేన రెండు పార్టీలు బలాన్ని కోల్పోతాయి. దున్నపోతులు సింహం కథలు చెప్పుకున్నట్టు ఉమ్మడిగా ఉన్నప్పటి బలం విడిపోయాక ఉండదుగా. అదే జరిగితే అప్పుడు వైసీపీ తరువాత టీడీపీ బలమైన పార్టీగా కనిపిస్తుంది. అది బీజేపీ జనసేన రెండు పార్టీలకు మైనస్సే అవుతుంది. ఇక 2019 ఎన్నికల తరువాత నుండి జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూస్తే జనసేన బీజేపీ జట్టులోకి టీడీపీ కూడా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ తమవాడే అని అర్థం వచ్చేలా పలు సందర్భాల్లో మాట్లాడడం, ఇంకోవైపు పార్లమెంట్లో అధికార బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు మద్దతుగా మొట్టమొదట చేతులెత్తేది టీడీపీ ఎంపీలే. ఈ పరిణామాలు చూస్తూనే అర్థమవుతోంది 2014లో మాదిరిగా మరోసారి బీజేపీ జనసేన జట్టులోకి రావాలని టీడీపీ ఆరాటపడుతోందని. వాస్తవానికి బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో టీడీపీ కంటే బాగా ఇంకెవ్వరికీ తెలుసుండదు. ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీల పొత్తులో అందరికంటే ఎక్కువ లాభపడింది టీడీపీయే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మేనియాను, జనసేనాని పవర్ చరిష్మాను దర్జాగా వాడుకుని భారీగా లాభపడింది సైకిల్ పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2019 ఎన్నికల నాటికి బీజేపీ జనసేనలతో తెగతెంపులు కావడం, చరిత్రలో మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేయడంతో సైకిల్ పార్టీకి టైర్లు పంచర్లు కావడమే కాదు,
ట్యూబులు సైతం పేలిపోయాయనే చెప్పాలి. సైకిల్ పార్టీ చైను ముక్కలు ముక్కలుగా తెగిపడింది. చరిత్రలో మొట్టమొదటిసారి 23 సీట్లతో అత్యంత భారీ ఓటమిని మూటగట్టుకుంది టీడీపీ. దీంతో అందరినీ దూరం చేసుకుని ఒంటరిగా బరిలో దిగి ఎంత పెద్ద తప్పు చేశామో అని కుమిలిపోయింది టీడీపీ అధిష్టానం. దీంతో 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత మరోమారు బీజేపీ జనసేనలతో జట్టు కట్టాలని తెగ ఆరాట పడుతోంది తెలుగుదేశం పార్టీ. సపోజ్ బీజేపీ జనసేన జట్టులోకి టీడీపీ వచ్చిందే అనుకోండి, అప్పుడు కూడా జనసేనకే లాస్. ఆ కూటమి నుండి రాష్ట్రంలో టీడీపీ లాభపడుతుంది, కేంద్రంలో బీజేపీ లాభపడుతుంది. ఈ 3 పార్టీల నుండి ఎంతమంది ఎంపీలు గెలిచినా అందరూ ఎన్డీఏ తరపున బీజేపీకి సపోర్టుగా ఉంటారు. ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో టీడీపీకి సపోర్టుగా ఉంటారు. మహా అయితే జనసేనకు కేంద్రంలో 1-2 మంత్రులో లేదంటే సహాయ మంత్రి పదవులో దక్కుతాయి. అలాగే రాష్ట్రంలో కూడా 1-2 మంత్రి పదవులు దక్కుతాయి. అంతకన్నా జనసేనకు కలిగే ప్రయోజనమేమీ ఉండదు. ముఖ్యమంత్రి పీఠం అయితే దక్కదు మరి. ఇక పొత్తుల రాజకీయంలో ప్రతిపక్షాలు ఏకం కాకూడదని కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అధికార వైసీపీయే. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి నడిస్తే ఎంత ప్రమాదకరమో వైసీపీ కంటే బాగా ఇంకెవరికీ తెలుసుండదు. జగన్ తన తండ్రి వైఎస్పై జనంలో ఉన్న ఆదరణను వినియోగించుకుని రాజకీయంగా ఎదగాలని పార్టీ స్థాపించారు. అయితే ఆ సానుభూతితో ఓట్లు పొంది సీఎం కావాలనుకున్న జగన్కు పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి గట్టి దెబ్బ తగిలిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మోదీ గాలితో పాటు జనసేనాని పవన్కు ఉన్న చరిష్మా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ ఏకం కావడంతో 2014 ఎన్నికల్లో వైసీపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బీజేపీ, జనసేన, టీడీపీ త్రయం ఏకమైతే 2020 ఎన్నికల నాటికి వైసీపీ సోదిలో కూడా లేకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. దాంతో ఈ 3 పార్టీలు కలవకూడదని కోరుకునే ఏకైక పార్టీ వైసీపీని. అందుకేనేమో బీజేపీ, టీడీపీకి దగ్గరవ్వకుండా తామే బీజేపీకి స్నేహహస్తం అందిస్తూ వస్తోంది వైసీపీ. ఢిల్లీ స్థాయిలో బీజేపీ ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకు మద్దతిస్తూ వస్తోంది వైసీపీ. ప్రస్తుతం జనసేన, బీజేపీ వరకు కూటమిగా ఉంటే వైసీపీకి పెద్దగా నష్టం రాకపోవచ్చు. అదే జనసేన, బీజేపీ జట్టులోకి టీడీపీ కూడా వచ్చి చేరితేనే వైసీపీకి ప్రమాదం. మరి జనసేన, బీజేపీ జట్టులోకి టీడీపీ వస్తుందో రాదో చెప్పలేం. కానీ అలా కాకుండా చేయడానికి వైసీపీ మాత్రం శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయానికే వస్తే ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో జనసేన కేడర్ సైతం నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. అటు తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జన సైనికులు శ్రమించినా బీజేపీ మాత్రం తగిన గౌరవం ఇవ్వలేదంటున్నారు. గౌరవం లేని పార్టీతో పొత్తు కుదరదని చెబుతున్నారు. వాస్తవానికి ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ కన్నా జనసేన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను పొందింది. అప్పటికీ తిరుపతి సీటును బీజేపీకి త్యాగం చేసింది. మొదటి నుంచి కమలం పార్టీ జనసేనను ఇదే విధంగా మభ్యపెడుతూ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్న పవన్ ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారని, ప్రతిసారి బీజేపీ కోసం జనసేన మాత్రమే త్యాగం చేస్తోంది తప్ప జనసేన కోసం బీజేపీ ఏ ప్రయత్నమూ చేయడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి తిరుపతి పోటీలో జనసేన అభ్యర్థుంటే ఎన్నికల ఖర్చు, ప్రచారం లాంటివన్నీ సమస్యలే. ఎందుకంటే జనసేన అభ్యర్థికి బీజేపీ ఖర్చు పెడుతుందని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. అలాగే మోదీ షాలు ప్రచారానికి రావాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటే ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదు. అలాగే నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. పోటీ అవకాశాన్ని లాగేసుకున్నంత మాత్రాన జనసేన అధినేత చేయగలిగేది కూడా ఏమీ లేదు. పొత్తు ధర్మాన్ని అనుసరించి ప్రచారానికి పవన్ పాల్గొంటారు. ఎందుకంటే పవన్కు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. మొత్తానికి అన్ని యాంగిల్స్లోనూ బీజేపీ అగ్రనేతలు పవన్ను ఇరికించేసుకున్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం తిరుపతి బైపోల్ విషయంలో తమ అధినేత నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. మొన్న తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ని
బీజేపీ జనసేన నిలబెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. అక్కడ జన సైనికులు పోటీ చేయడానికి జన సైనికులు లేక కాదు, వేరు మహిళలు లేక కాదు. పోటీ చేసిన వారిని ఎన్ని రకాలుగా హింసలు పెట్టారన్నది అక్కడ స్థానిక పోలీసులతో కలిసి బలవంతంగా నామినేషన్లు విత్డ్రా చేయించిన పరిస్థితి. అలాగే నామినేషన్లు వేసిన వారిని కిడ్నాప్ చేసిన పరిస్థితి. నామినేషన్ వేసిన అభ్యర్థి అలాగే అతన్ని ప్రపోజ్ చేసిన అభ్యర్థి కూడా అడవుల్లో దాక్కున్న పరిస్థితి. దీని నుంచి పైకి రావాలంటే కేంద్ర సహాయం కావాలి. జనసేన పోటీ చేస్తుంది, మీరు వచ్చి సాయం చేయండి అంటే చెయ్యొచ్చు, కానీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోరు. ఎందుకంటే ఎలక్షన్స్లో చూస్తుంటాం, మనకి జనసేనకి అభ్యర్థికి ఇస్తే తిరిగినంత అంతే హుషారుగా బీజేపీ అభ్యర్థికి మనం చేయలేం, వేరే పార్టీ అభ్యర్థికి మనం చేయలేం, కొంతమంది తగ్గుతారు. అలాగే ఈ విషయం ఏమంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక మాట, రాష్ట్రంలో అరాచక శక్తుల పీచ మనచడానికని. ఎంత అరాచకం అంటే స్టీల్ ప్లాంట్లో మన గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అన్నారు. అదే హై స్కూల్లో 5 గంటలకు ఎలక్షన్ అయిపోతే 8:30 వరకు ఆ బాక్సుల లోపల ఉండి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకొని సీల్ చేసుకొని పట్టుకెళ్లారు. వీడియోలు తీసి పెట్టాను నేను, మీరు చూశారు. ఇదే పరిస్థితి జరుగుతుంది. అంటే 2 కార్పొరేట్ అభ్యర్థులను పెట్టలేని పరిస్థితి నుంచి అన్ని బూతులకి బూత్ ఏజెంట్లు పెట్టాలి కదా. మనం తిరుపతిలో ఉన్నామా? మనం నెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వాట్సాప్లో కూర్చొని బోల్డ్ అని చెప్తాం. ఫిజికల్గా ఫీల్డ్లో ఎంతమంది వెళ్తున్నారు, వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కల్లారా చూసిన వాడిగా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నది కార్యకర్తల గురించి, జన సైనికుల గురించి, ముఖ్యంగా తిరుపతిలో ఉన్న కార్యకర్తలని, జన సైనికుల్ని వాళ్ళ ప్రాణాలకు ముప్పు రాకుండా, వాళ్ళకి ఆపద రాకుండా ఉండడం గురించి తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఆయన ప్రెస్ నోట్ చూసి చెప్తున్నది. ఏది ఏమైనా బీజేపీతో విడిపోయినా కలిసున్నా పొత్తుల రాజకీయంలో సమీకరణాలు ఎలా మారినా అంతిమ నష్టం మాత్రం జనసేనకే అంటున్నారు పరిశీలకులు. తిరుపతి ఉప ఎన్నికను పక్కన పెడితే 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా ఏపీలో పొలిటికల్ సీన్ ఇలాగే కంటిన్యూ అయితే జనసేన ఫ్యూచర్ అంధకారం దిశగా సాగినట్లే అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్టీని నిలబెట్టుకోవాలంటే జనసేనానికి మిగిలిన మార్గాలు ఏంటి? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారంలో కూర్చోవాలంటే ఏం చేయాలి అన్న విషయాలపై పార్టీలో సమగ్ర చర్చ జరగాలి. మరి ఏపీ భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయో, పొత్తుల గందరగోళంలో జనసేన రోల్ ఏంటో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్.